మొత్తానికి అందరికీ తెలుసు యోమోన్ ప్రభుత్వం నిమిషప్రియకు ఉరిశిక్ష వేసింది అనే విషయం దీని మీద మీడియాలో కూడా పెద్ద చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారు, బీజేపీ ఏం చేస్తోంది, యోమెన్ ఉరిశిక్ష విధిస్తుంటే తప్పించలేకపోయిందని. కానీ చాణక్య నీతితో అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తే ఆ శిక్షను తప్పించవచ్చు. ఇక్కడ ప్రతిపక్షాలు మీడియాలో చేస్తున్న ఆరోపణల కంటే కూడా నిమిషప్రియను శిక్ష నుంచి తప్పించడమే ముఖ్యంగా మోదీ ప్రభుత్వం అడుగులు వేసింది. భారత ప్రభుత్వం చర్చలు జరిపి ఒప్పించడంతో మొత్తానికి యోమెన్ ప్రభుత్వం దిగొచ్చింది. తన బిజినెస్ పార్ట్నర్ని చంపిన కేసులో దోషిగా తేల్చుతూ నిమిషకు ఉరిశిక్ష వేశారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆమెను ఇప్పటికే ఈ శిక్ష పడాల్సింది, కానీ భారత ప్రభుత్వం జోక్యంతో కొంత వాయిదా పడింది. ఆ తర్వాత పూర్తిగా ఉరిశిక్షను రద్దు చేస్తూ యోమెన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది భారత ప్రభుత్వ దౌత్య నీతికి అలాగే మోదీ చాణక్య తెలివితేటలతో మాత్రమే సాధ్యమైందని ప్రతి ఒక్కరూ మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.